రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పార్టీ పెద్దలు మాట ఇచ్చిన విషయం తనకు తెలియదన్నారు. మంత్రి పదవుల విషయంలో సీఎం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. తాను మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితుల్లో లేనన్నారు. పొలిటికల్ విషయంలో రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నాది హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంత అనుకుంటే డిస్కషన్లో కూడా మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. బట్ పొలిటికల్ విషయంలో రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నాది హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంత అనుకుంటే డిస్కషన్లో కూడా మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ కామెంట్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించి కూడా ఇటు కోమటిరెడ్డి అయితే మొత్తానికి స్పందించారు. అసలు ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు, ఈయన ఏం వ్యాఖ్యలు చేశారు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ ప్రసన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై మంత్రి పదవికి సంబంధించి గత కొంతకాలంగా మంత్రి పదవిపై ఆశపడి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వం పైన కానీ ఇటు అంటే పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఢిల్లీ పర్యటనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించి స్పందించారు. అంటే మంత్రి పదవి మాట ఇచ్చిన సంగతి నాకు తెలియదు, ఆ సమయంలో ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. అంటే మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను, నేనే నా మంత్రి పదవి కోసం నేను రాలేదు, ఉద్యమం సమయంలో నేను మంత్రి పదవి రాజీనామా చేసిన నేపథ్యంలో హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇచ్చింది అనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దానిలో భాగంగా అంటే తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి వదులుకున్నాను కాబట్టి ఇటు కేంద్రం కూడా అంటే ఇటు హైకమాండ్ తనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చిందని కూడా తెలియజేశారు. మొత్తంగా అంటే రాజకీయాల్లో అన్నదమ్ములు అంటూ ఉండదు, అన్నదమ్ముల బంధం ఉండదు అనే విధంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే తన సోదరుడి మంత్రి పదవికి సంబంధించి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా తెలియజేశారు. మరోవైపు నేను సీఎం రేస్లో లేను, నాకు మంత్రి పదవి అధిష్టానం ఇచ్చింది కాబట్టి తీసుకున్నానంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్, మీ సోదరుడి మంత్రి పదవి సంబంధించి కూడా మీరు వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి ఏమంటారు? నాకు సంబంధం లేదు మాట్లాడుతుంది. టుడే ఐఎమ్ ద మినిస్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఆఫ్ డెవలప్మెంట్. డోంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఐఎమ్ నాట్ కన్సర్న్. ఈ మధ్య సంబంధం లేని విషయాలు నేను మాట్లాడను, ఎన్ని చెప్పినా మాట్లాడను. నేను ఒకటే రోడ్డు గురించి హైదరాబాద్ విజయవాడ 2 monthsలో వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. శ్రీశైలం 62 కిలో ఎలివేటెడ్ కారిడార్ ఓకే డన్ అని చెప్పిండు. ఇవాళ ఇంతకుముందే డిపిఆర్ చెప్పిండు. అందుకనే రాజకీయాలు మీరు ఎన్ని చెప్పినా నేను మాట్లాడా, నాకు సంబంధం లేదు. ఇవాళ యాజ్ ఏ మినిస్టర్గా అఫీషియల్ డ్యూటీ ఐఎమ్ డూయింగ్. టుమారో రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంది, మీరు అక్కడ వస్తే మా కులగరణ ఎందుకు చేయరు దాని సంగతి ఏందో తెలుసుకుంటాం. మంత్రి పదవి ఇస్తారు అనేది ఒక హామీ ఇచ్చారు అనేది ప్రధానంగా ఒక వాదన. నాకు సంబంధం లేని విషయాలు నేను చెప్పను. అసలు నువ్వు అడిగినా చెప్పా, అడగకుండా చెప్పా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్ వస్తావు. రోడ్లు వేస్తున్నాడు, మొన్న కూడా రోడ్డు కూడా చెప్పిండు. త్రిబుల్ ఆర్కి సంబంధించి మంత్రివర్గంలో ఒక సీనియర్ సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ మంత్రిగా ఉన్నారు. అంటే మీ సోదరుడు మంత్రి పదవి ఆశిస్తున్నారు, మీరు ఏం సూచనలు ఇస్తారు మీ సోదరుడు? త్రిబుల్ ఆర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. నేను ప్రైమ్ మినిస్టర్కి ఎమ్మెల్యే పంపిస్తా అన్నాడు. మీరు పంపించండి సార్. आप बोले तो प्राइम मिनिस्टर भी सुनते, आप भी कराना बोला नहीं, आप भी जाके प्राइम मिनिस्टर तो నెక్స్ట్ వీక్ ప్రైమ్ మినిస్టర్కి మిలరు. ప్రైమ్ మినిస్టర్ని కూడా కలుస్తా. తప్పకుండా ట్రిపుల్ ఆర్ని నార్థన్ పాస్ టెండర్ పిలిపించి సదరన్ పార్ట్ కూడా అలైన్మెంట్ క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. దాన్ని కూడా వేస్తేనే రింగ్ రోడ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా చేసే ఆలోచనలే
నా రోడ్ల మీద నా ప్రాధాన్యత, రాజకీయాలు నేను మాట్లాడని విషయం లేదు. అంటే మంత్రి పదవికి సంబంధించి మీ సోదరుడికి ఏం చెప్తారు మీరు? మంత్రి పదవి నేను ఆశిస్తున్నారు. ఎవరికి ఏమి చెప్పాలి, నాకు సంబంధం లేని విషయం కాదు. మీరు పోతే ఏఐసిసి ప్రెసిడెంట్ను, ఏఐసిసి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ను, సీఎం గారును వాళ్ళని అడగవలసిన ప్రశ్నలు నన్ను అడిగితే నేనేం చెప్తా? రేపు మాట్లాడితే కాళేశ్వరంలో గోష్ కమిటీ పీరియడ్ 1,00,000 కోట్లు ఎట్లా తిన్నారు, ఎంతమంది ఇంజనీర్లు, ఒక్కొక్క ఇంజనీర్ అరెస్ట్ అయితే 2,000 కోట్లు 3,000 కోట్లు ఆస్తులు వస్తాయి. ఇంజనీర్లే 1,000 కోట్లు ఉంటే దాన్ని శాంక్షన్ చేసిన నాయకులు ఎంత తినాలి, అవన్నీ లెక్కలు రేపు చెప్తా. ఇవాళ ఓన్లీ అఫీషియల్. ఎంతసేపు అడిగినా రోడ్ల గురించే చెప్పండి. బిగ్ టీవీ వాళ్ళు కూడా మీకు చెప్తున్నా, నేను ఇవాళ 6-7 రోడ్లు అడిగితే ఎంత పాజిటివ్ ఇచ్చిందంటే, కిషన్ రెడ్డి గారు అంతమంది కలిసింది కానీ ఆయన వెయిట్ చేసి బయటికి రాగానే కోమటిరెడ్డికి ఇదని చెప్పి నన్ను పిలుచుకొని మాట్లాడి, నాకున్న పాత పరిచయాలు కానివ్వండి, నేను అభివృద్ధి విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 4,300 కోట్ల రూపాయలు నేషనల్ వైజ్ శాంక్షన్ చేస్తే అన్ని వర్క్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అది గడ్కరీ గారు పార్టీలకు అతీతంగా ఇవాళ నిధులు తెచ్చుకోవాలి. మాకు మోడీ పైసలు అవసరం లేదని చెప్పి కేసీఆర్ లాగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళం కాదు. ఇవాళ మాకు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి, అన్నీ నడుస్తున్నాయి. ఈ రోజు కూడా కల్వకుర్తి 7,000 కోట్లు మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిన, ఆంధ్రాకు 100 కిలోమీటర్ల త్వరగా చేరుకుంటాం 100 కిలో. ప్లస్ దక్షిణ కాశీ అంటే శ్రీశైలం మల్లన్నం దగ్గరికి లక్షల మంది వస్తుంటారు. అలాంటి రోడ్డును తెచ్చినందుకు మీరు నన్ను అభినందించాలి తప్ప ఈ రోజు రాజకీయాలు మాట్లాడడం సరికాదు. కాళేశ్వరం సంబంధించి వివాదం కొనసాగుతుంది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు ఇది అధికార పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తాం. బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్కి ఎన్నుండే చెప్ప ముక్కలు. కేసీఆర్ 1, బీఆర్ఎస్ 2 హరీష్ రావు, బీఆర్ఎస్ H, బీఆర్ఎస్ కేటీఆర్ అంటే తారక రామారావు, బీఆర్ఎస్ సంతోష్ రావు, బీఆర్ఎస్ S, బీఆర్ఎస్ K అంటే బీఆర్ఎస్ కవిత. 5 ముక్కలు ఉన్నాయి. ఇంకా లిల్లిపుల్లు గిట్లిపుల్లు ఇంకా 5 పెట్టుకుని 7 పార్టీలు అవుతుంది. 9 సీట్లలో డివైడ్ పోయి 7 సీట్లలో 3వ ప్లేస్కి వచ్చి ఆ పార్టీ గురించి నన్ను మాట్లాడమంటే ఎట్లా మాట్లాడుతుంది చెప్పు? పార్లమెంట్లో 10 ఏళ్ళ అధికారం ఉన్నోడు ఎవడన్నా 0 సీట్లు వస్తాయా? మేము 2వసారి ముఖ్యమంత్రి అంటే 3 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు అయితే నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేస్తే గెలిచిన 3 సీట్లు. ఇంత రాష్ట్రానికి మేము ఏమైనా మంచి పని చేసి ఒక ఇల్లు కట్టుండి, ఒక రేషన్ కార్డు ఇచ్చి, ఒక సన్న బియ్యం ఇచ్చి చేస్తే నీకు 1 సీట్ అని వస్తుండే. 9 సీట్ల డివైడ్ అయినా ఇంక పార్టీ అప్పుడే పని చేసుకోవాలి. నన్ను అడిగితే ఎక్కువ తిడతా, అందుకనే కక్ష వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ. ఇంకా కక్ష సాధింపు పార్టీ లేదంటుంటే కక్ష సాధింపండి. ఓంతో కక్ష సాధింపు మా ఎంపీ గారు కొడుతాడు. మా సోదరుడు మా తమ్ముడు ఇప్పుడు నా వారసం ఆయన. ఇక ఢిల్లీలోనే తెలంగాణ మా చిన్న తమ్ముడు. ఇవాళ మా అన్న వచ్చిండు, మొత్తం రోడ్ల వర్షం కురిపించిండు. ఇవాళ గడ్కరీ గారి దగ్గరికి పోయినాం, సానుకూలంగా స్పందించిండు. RRR గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఆ శ్రీశైలం రోడ్డు కన్ఫర్మ్ చేసిండు. చాలా అంశాలను ఈరోజు ఈరోజు చాలా విషయాలు ఈరోజు మా మల్రెడ్డి రంగన్న కూడా ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చిర్రు. అన్ని విషయాలు ఈరోజు ఇలా ఇంకన్నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఢిల్లీలో గడ్కరీ గారు ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఈరోజు హౌస్లో కూడా అర్జెంట్ అయినా కానీ తర్వాత కూడా సమయం ఇచ్చి మా అందరినీ కలిసి ఈరోజు సానుకూలంగా తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ రైజింగ్ 2047లో మా అన్న వీలైనందుకు ప్రయత్నం చేశాను. ఎందుకంటే RRR అనేది ఒక లైఫ్ లైన్ తెలంగాణకు. RRR వచ్చిన తర్వాత మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియాలో అంటే మోర్ దెన్ 50% అర్బనైజేషన్ అవుతుంది. దాంతో తెలంగాణ ఈ ట్రిలియన్ ఎకనామీ 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ కలలు కంటుండో దాంట్లో 5 ట్రిలియన్ ఎకనామీ 5 ట్రిలియన్లు తెలంగాణ భాగస్వామ్యంగా ముందుకు వస్తుంది. ఈ యొక్క RRR మెట్రో ఫేజ్ 2 అలాగే మెట్రో ఫేజ్ 2 కూడా ఇవాళ మా వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో ఫేజ్ 2 ఇన్ మల్కాజ్గిరి మేడ్చల్ దాకా ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ గురించి కూడా దాని ట్రిపుల్ రోడ్స్ త్వరలో ప్రైమ్ మినిస్టర్ ఫేజ్ 2కి సంబంధించి కూడా మా కులగణన మీద పోరాటం ఇది చేసుకుంటూ మేము సాధించుకుంటూ నెక్స్ట్ వీక్ మా ఎంపీలో అందరం కలిసి కేంద్ర మంత్రి మన ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి, ఎందుకంటే తమిళనాడుకు 60,000 కోట్లు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 30,000 కోట్లు కర్ణాటక ఇచ్చింది. ఇవ్వాలి, అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. మెట్రో ఇలా పెరుగుతున్న అర్బనైజేషన్తో సంబంధించి ట్రాఫిక్ జామ్ చూడండి, 5 రోజుల చిన్న వర్షం పడితే 3 గంటల మాకు అదే మెట్రో ఉంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి నెక్స్ట్ వీక్ ప్రైమ్ మినిస్టర్ కలవబోతున్నాం. రైట్. మొత్తంగా చూసుకుంటే ఈ సోదరుడి మంత్రి పదవిపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం నిర్ణయం అధిష్టానం చూసుకుంటుంది. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర
రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉపరితల శాఖ మంత్రిని గడ్కరీని కలిసి ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఆయన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారని తెలిపారు. మరోవైపు తన సోదరుడి మంత్రి పదవి గురించి మాత్రం స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా ఇప్పుడు బిట్టి విలయలు చెప్తున్నారు. కానీ ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాత్రం ఆ రాజకీయాల్లో అన్నదమ్ములు అంటూ ఏమీ ఉండరు, తనకు మంత్రి పదవికి సంబంధించి హామీ ఇచ్చిన సంగతి తనకి తెలియదు, మరి ఉద్యమ సమయంలో తను మంత్రి పదవికి రాజీనామా చేశాను, నేను సీఎం రోజులో లేను, అధిష్టానం పిలిచి నాకు మంత్రి పదవి ఇచ్చింది అనేది కూడా నేను మంత్రి పదవి కోసం నేను ఢిల్లీ వచ్చి ఎవరిని కలవలేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక తన సోదరుడి మంత్రి పదవి గురించి అధిష్టానం కానీ సీఎం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటానంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.